ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. అత్యాధునిక వసతులు గల ఈ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతేకాదు సమాజంలోని ప్రతి వర్గానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోడీ. సేవా తీర్థ్ పేరుతో ఏర్పాటైన ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం ప్రారంభమైంది. స్వతంత్రం వచ్చాక తొలిసారిగా ప్రధాని కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. ఈ సందర్భంగా 100 రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అత్యాధునిక వసతులు గల సేవా తీర్థ్ భవనం నుంచే ఇకపై ప్రధాని నరేంద్ర మోడీ కార్యకలాపాలు కొనసాగిస్తారు. సేవా తీర్థ్ నుంచి తొలి రోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించే కీలక ఫైల్స్ పై సంతకం చేశారు. ప్రతి పౌరుడికి ప్రాణరక్షణ కోసం పీఎం రాహత్ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ప్రమాద బాధితులకు 1,50,000 వరకు క్యాష్లెస్ చికిత్స లభిస్తుంది. లఖ్పతి దీదీల లక్ష్యం రెట్టింపు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 3 కోట్ల లఖ్పతి దీదీల లక్ష్యాన్ని సాధించింది. 2029 మార్చి నాటికి 6 కోట్ల లక్షపతి దీదీలు లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ఊతమిచ్చేందుకు వ్యవసాయ మౌలిక సదుపాయం నిధిని 2 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలతో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను ప్రారంభించింది. డీప్ టెక్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్రేక్ త్రూ టెక్నాలజీలకు మద్దతివ్వనుంది. సేవా తీర్థితో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లను కూడా ప్రారంభించారు ప్రధాని మోడీ. ప్రస్తుతం పలు మంత్రిత్వ శాఖల భవనాలు, కార్యాలయాలు పాతబడిపోయాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వసతులతో కొత్త భవనాల నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ఎంపీఓ, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్ వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒకే ప్రాంగణంలోకి రానున్నాయి. కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లోకి న్యాయ, రక్షణ, ఆర్థిక, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ శాఖలను తరలిస్తారు.